అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 82 స్వీట్ కిస్ పనిష్మెంట్. ఇక స్టోరీలోకి వెళ్తే హాస్నిని ఆ తాగుబోతు నుంచి సేవ్ చేసి విరాట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇద్దరు ఇంటికి వస్తారు. అలసిపోయి విరాట్ కౌగిల్లోనే నిద్రపోయింది హాస్ని. ఉదయం కళ్ళు తెరిచి ఆమె గట్టిగా అరుస్తుంది. బట్టలు వేసుకుంటున్న విరాట్ ఉలిక్కిపడి, వాట్ బేబీ, ఎందుకు అలా అరుస్తున్నావు అని కోపంగా అన్నాడు. కళ్ళ మీద 2 చేతులు అడ్డు పెట్టుకొని, పొద్దున్నే మీ బేర్ బాడీని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే అరవకుండా ఎలా ఉంటారు? ఇక్కడ లేడీస్ ఉన్నారని మినిమం కామన్ సెన్స్ కూడా లేదా మీకు అని లేచి లేవడంతోనే తన గొడవ మొదలుపెట్టింది హాస్ని. ఇక కళ్ళ మీద చేతులు తీ అంటూ తన ప్యాంటుకి కష్టంగా బెల్ట్ పెట్టుకుంటూ అన్నాడు విరాట్. తన కళ్ళ మీద ఉన్న చేతివేళ్లను వెడల్పు చేసి విరాట్ ఏం చేస్తున్నాడో చూసి అప్పుడు చిన్నగా ఊపిరి తీసుకొని చేతులు తీసింది. ఏంటి, నన్ను చూడగానే ఓ రేంజ్లో అరుస్తున్నావు? పడిపోయావా ఏంటి అని హాస్నిని టీస్ చేశాడు విరాట్. నేనా? నీకా? పడిపోవడమా? నోవే. ఇక్కడ ఉన్నది అల్లాటప్ప అమ్మాయి కాదు, ఓకే, హాస్ని అంటూ తన టీషర్ట్ కాలర్ని పట్టుకొని కళ్ళెగరేస్తూ పొగరుగా అంది హాస్ని. విరాట్ దెబ్బ తగిలిన చేతికి మెల్లగా షర్ట్ తగిలించుకుంటూ, ఇలాంటి వాళ్ళే చివరికి నువ్వే నా ప్రాణం, నువ్వే నా లివరు, కిడ్నీ అంటూ ఆ అబ్బాయిల వెనక పడతారు అని అన్నాడు విరాట్. విరాట్ కష్టంగా షర్ట్ ఎక్కించుకోవడం చూసిన హాస్ని లేచి అతని దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తూ, ఇంకా పడడానికి నాకెక్కడ ఛాన్స్ ఇచ్చారు? 3 ముళ్ళు వేసి 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నారు కదా అని మూతి తిప్పుకుంటూ అంది హాస్ని. తన షర్ట్ బటన్స్ పెడుతున్న హాస్ని కళ్ళల్లోకి చూస్తూ, నిన్ను నిజంగా అంత ఇబ్బంది పెడుతున్నానా బేబీ అని అన్నాడు విరాట్. ఒక్క క్షణం విరాట్ కళ్ళల్లో బాధ కనిపించి మాయమైపోయింది. అతని షర్ట్ బటన్స్ పెట్టడం కంప్లీట్ చేసి వెనక్కి తిరిగి, అందుకే కదా డివోర్స్ ఇచ్చేసి నాకు ఫ్రీడమ్ ఇవ్వమని అడుగుతున్నాను అని అంది హాస్ని. డివోర్స్ అనే మాట వినగానే విరాట్లో టెంపర్ లేచి, నీకు 10 మినిట్స్ టైం ఇస్తున్నాను, వెళ్ళి రెడీ అయ్యిరా. ఒక్క నిమిషం దాటిందంటే నాలో ఉన్న రాక్షసుని చూస్తావు అంటూ తనలో ఉన్న యాంగ్రీ బర్డ్ని నిద్రలేపాడు విరాట్. విరాట్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి భయమేసి అంతలోనే సర్దుకొని, ఏంటి 10 నిమిషాలా? జోక్ చేస్తున్నారా? ఎవడైనా 10 మినిట్స్లో రెడీ అవుతారా? అది కూడా ఈ ప్రిన్సెస్ రెడీ అవ్వడానికి 1 అవర్ అయినా టైం పడుతుంది. సో మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను బాత్కి వెళ్తాను అని పొగరుగా చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళబోయింది హాస్ని. ఇంతలో ఒక్క ఉదుటిన ఆమె చేతిని పట్టుకొని బెడ్ మీదకు విసిరాడు విరాట్. సడన్గా బెడ్ మీద పడిన హాస్ని అమ్మా అని అరుస్తూ నడుం పట్టుకొని, ఓయ్ మాన్స్టర్, కొంచెం కూడా గర్ల్స్తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా మీకు? ఎందుకు అలా తోస్తున్నావు అని బెడ్ మీద పడుకొని విరాట్ మీద కేకలు పెడుతున్న హాస్ని నోరు ఒక్కసారిగా మూగపోయింది. ఏంటి బేబీ, రేడియో క్లోజ్ చేశావు, మాట్లాడు అంటూ తన బరువుని మొత్తం హాస్ని మీద వేశాడు విరాట్. హాస్ని 2 చేతులని ఒక్క చేత్తో ఒత్తి పట్టుకొని ఆమె పైకి చేరిపోయాడు విరాట్. తన బరువు అంతా హాస్ని మీద వేశాడు. అతని వెచ్చని ఊపిరి ఆమె ముఖానికి తాకుతూ ఉంటే తెలియని మైకం కమ్మేస్తోంది హాస్నికి. వాలిపోతున్న కళ్ళతో తననే చూస్తున్న హాస్ని ముఖం మీద ఎయిర్ బ్లో చేశాడు. మైకంతో కళ్ళు మూసిన హాస్ని నుదుటికి తన నుదురు ఆనిచ్చి, బేబీ ఓపెన్ యువర్ ఐస్ అని జెంటిల్ వాయిస్తో అన్నాడు విరాట్. అతని గొంతులోని స్వీట్నెస్కి మెల్లగా కళ్ళు తెరిచిన హాస్ని ఆమెకు చాలా దగ్గరగా ఉన్న విరాట్ని చూసి మెల్లగా గుటకలు మింగింది. ఆమె హార్ట్ బీట్ ఎప్పుడో డబుల్ సెంచరీ క్రాస్ అయింది. ఏంటి బేబీ, ఇందాక ఏదో అంటున్నావు, మాన్స్టర్ అది ఇది అని, మళ్ళీ అను అంటూ తన ముక్కుతో ఆమె బుగ్గపై రాస్తూ అన్నాడు విరాట్. గుండె వేగం ఇంకా పెరుగుతూ ఉంటే, విరాట్ ప్లీజ్ అంటూ ట్రాన్స్లోకి వెళ్తూ అంది హాస్ని. అప్పటికే ఆమె మెడపైన ముద్దులు వేస్తున్న విరాట్ చిన్నగా కొరికాడు. ఆ నొప్పికి దెబ్బకి ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చిన హాస్ని కోపంగా కళ్ళు పెద్దవి చేస్తూ, హే ఏంటిది, లేవండి, ఏనుగులా ఎంత బరువు ఉన్నారో తెలుసా, మోయలేక చస్తున్నాను స్వామి అంటూ అతని నుంచి విడిపించుకోవడానికి గింజుకోవడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఆమె అందం చేసే మాయలో ఉన్న విరాట్ కూడా ఆ ట్రాన్స్ నుండి బయటపడి, హేయ్ 10 నిమిషాలు కామ్గా ఉండు, కాదని గొడవ చేస్తే గంటసేపు ఇలానే ఉంటా
అని విరాట్ అనగానే భయంగా వెంటనే కదలడం ఆపేసింది. ఇప్పుడు చెప్పు, ఇందాక ఏదో అంటున్నావు అని బేస్ వాయిస్లో అంటున్న విరాట్ మాటలకు ముఖమంతా ముడుచుకుంటూ, అది ఏదో ఫ్లోలో వచ్చేసింది, సారీ, మీరు మరీ 10 మినిట్స్ అనేసరికి కోపం వచ్చింది అని చిన్నపిల్లల బుంగమూతి పెట్టుకుంటూ చెప్పింది. ఇప్పుడు విరాట్ తనతో చేసిన అల్లరి మొత్తం మర్చిపోయింది. గాలికి తన ముఖం మీద పడుతున్న వెంట్రుకలు చిన్నపిల్లల ఆమె ముఖం ముడుచుకున్న తీరు చూసిన విరాట్ ఆమెను కిస్ చేయకుండా ఉండలేకపోయాడు. తను కిస్ చేయడానికి ముందుకు వంగిన విరాట్ని అది గమనించిన హాస్ని వెంటనే తల తిప్పుకుంటూ, ఛీ, నేనింకా బ్రష్ కూడా వేయలేదు, దూరంగా జరుగు అని అంది. ప్లెజెంట్ ఫీల్తో ఆమెను కిస్ చేయబోయిన విరాట్ ఆమె మాటలకి పళ్ళు కొరుకుతూ, బెడ్ కాఫీలాగా ఇది కూడా బెడ్ కిస్ అనుకుంటానులే అని చెప్పి ఆమెకు మళ్ళీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన పెదాలతో ఆమె పెదాలను క్లోజ్ చేసేశాడు. ముందు అతని చేతిలో పెనుగులాడిన 1 నిమిషం తర్వాత అతనికి సరెండర్ అయిపోయింది హాస్ని. మరో 2 నిమిషాలకి ఆమె నుండి దూరం జరిగి, ఇంకొకసారి నాకు ఎదురు చెప్పి తిక్కగా వాగావంటే ఇదే నీకు పనిష్మెంట్గా ఇస్తా, ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా నిన్ను వదలను అని చెప్పి ఆమె మీద నుండి పక్కకు ఒరిగాడు విరాట్. విరాట్ పక్కకి ఒరగగానే లేచి కూర్చున్న హాస్ని గట్టిగా ఊపిరి తీసుకుంటూ వెనక్కి తిరిగి చూసింది. విరాట్ చేతికి ఉన్న కట్టులో బ్లడ్ మరకలు కనిపించాయి. వెంటనే కోపంగా, పిచ్చేమైనా పట్టిందా విరాట్, మీరు ఎందుకు ఆ చేతిని అలా స్ట్రెస్ చేస్తారు, చూడండి మళ్ళీ ఎలా బ్లీడ్ అవుతుందో, కాస్తన్నా కంట్రోల్గా ఉండలేరా అని అతని చేతిని తన చేతిలోకి తీసుకొని మెల్లగా నిమురుతూ అంది. తెలియకుండానే ఆమె కళ్ళల్లోకి నీళ్లు చేరిపోయాయి. ఆ కళ్ళల్లో కనిపించిన ఆ చిన్న కంగారుకి విరాట్ మనస్సు గాలిలో తేలిపోయింది. అయినా బయటపడకుండా, స్నానం చేసేటప్పుడు కొంచెం కదిలినట్టుంది, దీనికింతలా అరవాలా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు పో అని తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. విరాట్ మాటలకు కోపంగా లేచి, డాక్టర్ కుట్లు కాదు, అక్కడ వరకు ఆ చెయ్యి నరికేసి ఉండాల్సింది అని అరిచి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. హాస్ని వాష్రూమ్లోకి వెళ్ళిపోగానే ఒక వాన వెలిసినట్టు అనిపించి, అబ్బా అని నిట్టూర్చి, కొంచెం బ్లీడ్ అయినందుకే ఇంతలా అరుస్తోంది, అదే రాత్రంతా హ్యాండ్ వాచిపోయి ఫీవర్ వచ్చిందని తెలిస్తే ఇంకెలా అరుస్తుందో అని అనుకున్నాడు విరాట్. త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చి అద్దంలో తల దువ్వుకుంటూ ఉన్న హాస్ని తన చేతి మణికట్టు దగ్గర నల్లగా కమిలిపోవడం చూసి, అని మూలుగుతూ, ఆ తాగుబోతు సచ్చినోడు నా బ్యూటిఫుల్ హ్యాండ్ మీద టాటూ వేసేశాడు అని ఏడుపు మొహంతో అంది. ఫోన్ చూసుకుంటున్న విరాట్ తల ఎత్తి చేతిని చూసుకుంటున్న ఆమె దగ్గరకు వెళ్ళి చిన్నగా తన చేతిలోకి తీసుకొని బొటన వేలుతో నిమురుతూ, నిన్నటి మీద పర్వాలేదు, రాత్రి నీ చెయ్యి బాగా వాచింది, ఆయింట్మెంట్ అప్లై చేశాను, కొంచెం బెటర్గానే ఉంది అని ఆమె చేతిని అటు ఇటు తిప్పి చూశాడు. కానీ నాకు అస్సలు నొప్పే తెలియలేదు అంటూ అయోమయంగా మొహం పెట్టింది హాస్ని. నొప్పి, భయం, బాధ ఇలాంటివి మనుషులకి తెలుస్తాయి, నీలాంటి దయ్యాలకు కాదు. ఎంతసేపు చేస్తావు, త్వరగా రా అని మళ్ళీ అరిచాడు విరాట్. అతని మాటలకు కోపంగా పళ్ళు కొరుకుతూ, ఎందుకిలా అరుస్తున్నారు, ఇప్పటికిప్పుడు బయటకు వెళ్ళి ఏం చేయాలంట అని విసుక్కుంటూ తల దువ్వసాగింది. ప్రపంచంలో ఇలాంటి తింగర్ పిల్ల నా ఒక్కడికే ఉంటుందేమో, నువ్వు తినవు, నేను తిన్నానో లేదో అడగవు, నీకెలాగో నా ఆకలి గురించి పట్టింపు లేదు, కనీసం నేనైనా నా గురించి పట్టించుకోవాలి కదా అన్నాడు విరాట్. అతని మాటలకు గిర్రున వెనక్కి తిరిగి బాధగా, సారీ విరాట్ గారు, ఎలా మర్చిపోయానో తెలియలేదు, నైట్ కూడా మీరు డిన్నర్ చేయలేదు కదా, రియల్లీ సారీ, ఇప్పుడే వెళ్దాం అంటూ తన హెయిర్కి క్లిప్ పెట్టుకుంటూ అంది. నువ్వు అంత ఎమోషనల్ అవ్వద్దు బేబీ అని అన్నాడు. తన కోసం అంత రిస్క్ చేసి ప్రాణాలను కాపాడిన విరాట్ తిన్నాడో లేదో కూడా తను పట్టించుకోలేదని హాస్నికి తన మీద తనకే అసహ్యం అనిపించింది. సమయానికి నిన్న విరాట్ అక్కడ లేకపోతే తన పరిస్థితి ఏంటి అని ఊహించుకున్న ఆమెకు గుండె బరువెక్కింది. హాస్ని డల్ అవ్వడం గమనించిన విరాట్, హలో బేబీ, ఏం చేస్తున్నావు, ఇంకా కదలవా అని విసుగ్గా అరిచేసరికి పళ్ళు పటపట కొరికేస్తూ విరాట్ వెనకాల డైనింగ్ హాల్లోకి వెళ్ళింది హాస్ని. మేడం, ఉదయం నుంచి మీ ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది అంటూ హాస్ని ఫోన్ తెచ్చి ఇచ్చింది సరిత. ఫోన్ ఆన్ చేసి చూసిన హాస్నికి కీర్తి దగ్గర నుంచి చాలా మిస్డ్ కాల్స్ కనిపించేసరికి వెంటనే తనకి కాల్ చేయడానికి అక్కడి నుంచి లేచింది. బేబీ,
తింటూ కూడా మాట్లాడొచ్చు అంటూ గంభీరంగా వచ్చిన వాయిస్కి మనసులోని 100 బూతులు తిట్టుకుంటూ కీర్తికి డయల్ చేసింది హాస్ని. హలో అన్న హాస్ని మాటలు పూర్తి కాకముందే, ఒసేయ్ ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావే, ఎన్నిసార్లు కాల్ చేయాలి, అసలు ఉన్నావా పోయావా అని గట్టిగా అవతల నుంచి అరిచింది కీర్తి. కీర్తికి హోటల్లో జరిగిన సంఘటన తెలిసిన దగ్గర నుంచి వరుసగా హాస్నికి కాల్ చేస్తూనే ఉంది. తను లిఫ్ట్ చేయకపోయేసరికి హాస్నికి ఏం జరిగిందో అని భయపడుతున్న ఆమె హలో అన్న హాస్ని గొంతు వినగానే రిలాక్స్ అయింది. ఇంకా పోలేదు, బతికే ఉన్నాను. ఈ మాన్స్టర్ టైంకి రాకపోయి ఉంటే నిజంగానే పోయేదాన్ని అని విరాట్ వైపు చూస్తూ అంది హాస్ని. హాస్ని మాటలకి విరాట్ ఆమె వైపు చురుగ్గా ఒక చూపు చూడగానే దెబ్బకి తలదించుకొని నోట్లో ఇడ్లీ ముక్క కుక్కేసుకుంది. నిన్న తాగుబోతోడు నిన్ను ఎత్తుకెళ్ళిపోవడం తెలిసిన దగ్గర నుంచి మైండ్ పని చేయడం లేదు. నువ్వు హలో అనేదాకా ఊపిరి కూడా ఆడలేదు రాక్షసి. ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేస్తే మీ ఆయన ఆస్తి ఏమైనా కరిగిపోతుందా అని మళ్ళీ అరవడం కంటిన్యూ చేసింది కీర్తి. అబ్బా ఏదో బిజీగా ఉండి చూసుకోలేదే, దానికే ఒకటే గోల చేస్తున్నావు. నేను బాగానే ఉన్నాను అంటున్నాను కదా అని హాస్ని కూడా అదే హై పిచ్లో అరవడం మొదలుపెట్టింది. ఆ ఫ్రెండ్స్ ఇద్దరి దెబ్బలాటలకి తింటున్న విరాట్ విసుగ్గా తల ఊపాడు. ఎప్పుడు హిట్లర్ హిట్లర్ అని ఆ విరాట్ సార్ని తిట్టడమే కానీ చూసావా ఆయన నిన్ను ఎలా సేవ్ చేశారో. కొంచెముంటే ప్రాణాలు పోయేవి. ఆయనే లేకపోయి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేదో తెలుసా అని మళ్ళీ హాస్నికి క్లాస్ తీసుకోవడం స్టార్ట్ చేసింది కీర్తి. ఈసారి కీర్తి మాటలకి తన మీద కోప్పడలేదు హాస్ని. కీర్తి మాటలు నిజమే అనిపించింది. సమయానికి విరాట్ రాకపోతే ఖచ్చితంగా తను ఈపాటికి చనిపోయేది. హాస్ని మాట్లాడడం ఆపేసరికి ఆమె ఏం ఆలోచిస్తూ ఉందో అర్థం చేసుకున్న కీర్తి, ఒసే శీలరాకాసి, నువ్వు ఇంత ప్రమాదం నుంచి బయటపడినందుకు ఖచ్చితంగా మనమిద్దరం సెలబ్రేట్ చేసుకోవాలి అని ఉత్సాహంగా అంది. సెలబ్రేషనా? ఏం వెలగబెట్టామని పాప అంటూ విరాట్ వైపు చూసిన హాస్ని అతని చూపు చూడగానే టక్కున తల తిప్పేసింది. ఇంతలో ఎంతసేపు ఇంట్లో ఉంటావే, కాసేపు అలా బయటికి తిరిగేసి హ్యాపీగా లంచ్ చేసి వచ్చేద్దాం, ఏమంటావ్ అని ఉత్సాహంగా అడిగింది కీర్తి. నీకెప్పుడు తిండిగోలేనా, నాకిప్పుడు బయటికి రావడం కుదరదు, చాలా పని ఉంది అని అంది హాస్ని. నిజానికి కీర్తికి ఏమని సమాధానం చెప్పాలో తనకు అర్థం కాలేదు. విరాట్ చేతికి గాయమై ఈ పరిస్థితిలో ఉంటే తను బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. హాస్ని మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా, ఏంటమ్మా పని ఉందా? ఏం పని? రోజంతా వీడియో గేమ్స్ ఆడుకోవడమేగా తమరు వెలగబెట్టేది. ఆ మాత్రం దానికి బిజినెస్లన్నీ నువ్వే హ్యాండిల్ చేస్తున్నట్లు వెధవ బిల్డప్స్ ఇవ్వకు, టెంపర్ లేచిద్ది అని కీర్తి అనగానే, ఒసే నేను చెప్పేది కాస్త అర్థం చేసుకొని చావే మెంటల్ అని గయ్యమంది హాస్ని. చేసుకున్నాంలే, విరాట్ సార్ బయటికి రావడానికి ఒప్పుకోరనే కదా నీ ఏడుపు. దాని గురించి అయితే అన్నీ మర్చిపో, రెడీ అయిపో, దానికి నేనున్నాను కదా అని అంది కీర్తి. కీర్తి మాటలకు చిరాగ్గా, ఎవరు చెప్పారు నీకు విరాట్ పర్మిషన్ కావాలని? కొద్దిసేపు ఆగాక నేనే కాల్ చేస్తాను, వెయిట్ చేయి అని టక్కున కాల్ కట్ చేసింది. కాల్ కట్ చేశాక తల దించుకొని టిఫిన్ చేస్తున్న విరాట్ వైపు చూసింది హాస్ని. కానీ ఎందుకో బయటకు వెళ్ళాలని మాత్రం అడగాలనిపించలేదు. మౌనంగా తన ప్లేట్లో ఉన్న టిఫిన్ తినడం మొదలుపెట్టింది. నేను ఈరోజు షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను అన్న విరాట్ మాటలకు కప్పలా నోరు తెచ్చింది హాస్ని. 1/2 నిమిషం తర్వాత తేరుకొని, చేతికి అంత గాయం పెట్టుకొని బయటకు వెళ్తారా అని అతని మీద రైజ్ అయింది. దెబ్బ తగిలింది నా హ్యాండ్కి, కాళ్ళకు కాదుగా అని బేస్ వాయిస్తో అన్నాడు. బాగానే ఉంది, తమరు షాపింగ్ అని ఊర్ల మీద పడి తిరిగితే ఇంట్లో కూర్చొని నేనేం చేయాలి అని మూతి తిప్పుకుంటూ అంది హాస్ని. నువ్వు కూడా నాతో పాటురా అని వాటర్ తాగుతూ అన్నాడు విరాట్. విరాట్ మాటలకి డీప్ షాక్లోకి వెళ్ళిపోయింది హాస్ని. నోరు తెరుచుకొని తర్వాత చూద్దు గాని ముందు టిఫిన్ తిను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు విరాట్. విరాట్ బయటికి వెళ్తున్నాడన్న ఉత్సాహంతో సెకండ్లోనే చేకడిగేసి ఫాస్ట్గా కీర్తికి కాల్ చేసింది. విరాట్ నిజంగా ఆమెను బయటకు తీసుకెళ్తాడా? ఈ విషయం కీర్తికి తెలిస్తే ఆమె రియాక్షన్ ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.